కార్ చెక్ చేయాలి. ఎందుకు? కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్లీజ్ రఘు, డిక్కీ చెక్ చేయి. ఏం లేదు సార్. ఓకే, దొరకలేదు సార్. యూ కెన్ గో. ప్లీజ్ స్టాప్. హ్యాట్ పెట్టుకోవడం ఇలా కాదు, ఇలా. ఓహ్, థ్యాంక్ యూ వెరీ మచ్. యూ కెన్ గో నౌ. రఘు, ఆ కార్ ఫాలో చేయి. ఓకే సార్. పోలీస్ జీప్ మనల్ని వెంబడిస్తుంది. ఎంతవరకు వస్తారో రాని నేను చూస్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి ఇలా వచ్చారు? మీకోసమే. మా కోసమా? అవును. ఒక్క ఫోన్ చేస్తే నేనేమో నడుచుకొచ్చేవాడిగా. ఇది ఫోన్ మీద చెప్పే విషయం కాదు. ఓ, రండి, ఆఫీసులో మాట్లాడుకుందాం. ఓ ఎస్. టేక్ యువర్ సీట్. What can I offer for you? Cool drink, hot drink? I mean coffee, tea, oval. థ్యాంక్స్. నాకు అలాంటి అలవాట్లు లేవు. It's a wonder. That's all right. మీరే స్వయంగా మా ఆఫీసు రావడం మాకు ఆనందంగానూ ఉంది, ఆశ్చర్యంగానూ ఉంది. రాక తప్పలేదు. ఇంతకు ఏమిటి విషయం? మీలాంటి పెద్దవాళ్ళు ఇలా చేస్తారని నేను అనుకోలేదు. అంటే పోలీస్ రిలీఫ్ ఫండ్ కి డొనేషన్ లాస్ట్ వీకే పంపిస్తానని మీరు మా ఎస్పీ గారికి మాట ఇచ్చారట. స్వయంగా నన్ను వీడిని కలెక్ట్ చేసుకురమ్మన్నారు. అందుకే వచ్చాను. ఓహో, ఐ సీ. మిస్టర్ సతీష్, ఆ డొనేషన్ చెక్ తీసుకురా. ఐఎమ్ సారీ, ఇదే సొత్తిలో అనుకోకుండా లేట్ అయింది. దట్స్ ఆల్ రైట్. ఏమిటి అలా చూస్తున్నారు? మా కజిన్ మిస్టర్ సతీష్, నా పార్ట్నర్. సతీష్, టేక్ దిస్. థ్యాంక్ యూ. చూడండి, ఎల్లుండే మీ రిసెప్షన్. మీ ఫ్రెండ్స్ అందరూ ఇన్వైట్ చేయండి. ఓ ఎస్.
రండి సార్, రండి, కూర్చోండి. అమ్మా, అమ్మా, మా అమ్మ. నమస్కారం. నమస్కారం. కూర్చో బాబు. పర్వాలేదు. పర్వాలేదు, కూర్చోనాయన. నీ గురించి మా అమ్మ ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. పేపర్లో చదివి ఎంతో ఆనందించాను. ఈ వయసులో ఇంత ప్రయోజకత్వం సాధించడం చాలా అరుదు. నిన్ను కన్నవారు నిజంగా అదృష్టవంతులు. అదేమిటమ్మా గీత, ఇంకా నిలబడే ఉన్నా? ఐఎమ్ సారీ అమ్మా. 1 minute సార్. నీ గురించి వినడమే గాని నిన్ను చూసే అవకాశం ఇంతవరకు లేకపోయింది. ఇప్పుడు మా ఇంటికే వచ్చాం. చాలా సంతోషం. తీసుకోండి. వద్దులే. మొహమాట పడక బాబు, తీసుకో. వచ్చే ఆదివారం నాడు. మీరేం చెప్పక్కర్లేదు, పేపర్లో చూసాం, మాకు తెలుసు. మీకు తెలిసినా ఆహ్వానించడం నా ధర్మం. దయచేసి మీరందరూ తప్పకుండా ఫంక్షన్ కావాలి. డియర్ ఫ్రెండ్స్, మన ఏఎస్పీ గోపీనాథ్ గారు వయసులో చిన్నవారైనా, పదవి కొత్తవారైనా, ఎంతో మంది సీనియర్ ఆఫీసర్స్ చేయలేని ఘనకార్యం చేసి మన నగర ప్రజలందరికీ ఆప్తులయ్యారు. వారి విజయాన్ని పురస్కరించుకుని ఈ సందర్భంలో మన పుర ప్రముఖులందరి ముందు వారిని అభినందించడానికి ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడమైంది. మనందరి తరఫున ఎస్పీ చక్రపాణి గారు ఏఎస్పీ గోపీనాథ్ గారిని పూలమాలతో సత్కరిస్తారు. ఈ రోజు జరిగే సత్కారం నాకు జరిగినట్టుగానే భావిస్తున్నా. మిస్టర్ గోపీనాథ్. ఎక్స్క్యూజ్ మీ సార్, నన్ను క్షమించండి. ఈ రోజు నా జీవితంలో మరపురాని మంచి రోజు. 14 ఏళ్ల క్రితం పూజ్యులైన ధర్మారావు గారు దిక్కులేని నన్ను ఆదరించి ఆశ్రయం ఇచ్చిన మంచి రోజు. అనుకోకుండా ఇదే రోజు మీరే ఫంక్షన్ ఏర్పాటు చేయడం నిజంగా నా అదృష్టం. నా చదువు, నా సంస్కారం, నా పదవి, ఈనాడు మీరందరూ నాకు ఇస్తున్న గౌరవం అన్నీ ఆ దేవుని వరాలి. హీఈస్ మై గాడ్ ఫాదర్. నాకే కాదు, నాలాంటి వాళ్ళందరికీ. అందువల్ల ఈ సమయంలో వారిని సత్కరించడం నా కనీస ధర్మం. సార్, నా మాట కాదనకండి సార్. నా ఈ చిన్ని కానుకను మీరు స్వీకరించక తప్పదు. నాయనా, కరతాళధ్వనులు అల్పులకు ఆదర్శ శిఖరాలు, కాని వివేకవంతులకు మాత్రం ప్రోత్సాహకరాలు. సార్, ఆనాడు కొట్టిన చెంప మీద ఈనాడు ముద్దు పెట్టుకున్నారే. అవునాయనా, అవినీతి కొట్టే చెంపదెబ్బ కంటే అదృష్టం పెట్టుకునే ముద్దు చాలా శక్తివంతమైనది. అంతస్తు పెరిగినప్పుడే మనిషి నిలకడగా ఉండాలి. అంతేకాదు, నిలబడ్డ స్థానంలోనే నిలదొక్కుకోవాలి. మీ సందేశం అర్థమైంది సార్, తప్పకుండా పాటిస్తాను.